యేసుక్రీస్తు అనే మహాశక్తి ఈ భూమి మీదకి వచ్చాడు ప్రియులరా. వచ్చి ఏం చేశాడు తెలుసా? మన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చేసాడండి. వచ్చి మన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చాడు. ఎలాగో తెలుసా? తన దేహాన్ని. ఎంత చిత్రహింసలు చేశాడో తెలుసా? నీ కోసం ప్రేమ 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 అని యవన పురుషులైనా అంటే నీ కోసం నిజంగా ప్రాణం పెడతారా? ప్రాణం పెట్టేంత పరిస్థితి ఉండదండి. మన దేహాన్ని వాడుకోవడానికే, మన శరీరాన్ని వాడుకోవడానికి ఈ ప్రేమ అనేది. ప్రాణం పెట్టేది ఎవరిదో తెలుసా? ప్రేమ యేసయ్య ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడు తెలుసా? మన కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ ఆయన ప్రియుల. ఈ లోకంలో ఏ ఒక్కరైనా చూపించండి మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళని. కట్టగలరా? లేరండి. ఒకవేళ దీనికి మించిన ప్రేమ ఏదైనా ఉంటే నేను చెప్తున్న బైబిల్ పట్టుకొని ఇక్కడే బైబిల్ విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి ఆ ప్రేమ కూడా వెళ్ళిపోండి. అదే నిజమని నమ్మేయండి. కానీ ఇంతకు మించిన ప్రేమ లేదు ప్రియులారా. మనం ఎలా ఉన్నాం అప్పటికి? పాపులుగా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం అప్పటికి? నీచులుగా ఉన్నాం. ఏమండి, మంచి వారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారేమో కానీ చెడ్డవారి కొరకు ఎవరైనా ప్రాణం పెట్టింది యేసయ్య తప్ప. యేసయ్య తప్ప.